దీంట్లో మనకు బాయ్స్ అండ్ గర్ల్స్ ఈ రోజు మరి పెద్దపల్లి జిల్లాలో మరి అట్రాసిటీ ల్యాండ్ రెవెన్యూ కేసులపై సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ముఖ్యంగా ఈ సమావేశంలో ప్రతి 3 నెలలకు ఒకసారి తప్పకుండా పెట్టాలని, ప్రతి నెల చివరి వారంలో సివిల్ జరపాలని మరి జిల్లా అధికారులందరికీ కూడా దిశానిర్దేశం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ల్యాండ్ కేసులలో కానీ చాలా మంది మాకు కబ్జాలు ఉన్నాం సార్, మాకు పాస్బుక్ రాలేదని అడుగుతా ఉన్నారు, మరి భూమి కబ్జా అయిందని అడుగుతా ఉన్నారు. అన్ని పిటిషన్లు కూడా గౌరవ కలెక్టర్ గారికి అనాన్స్మెంట్ చేసి ఇవ్వడం జరిగింది. అవన్నీ కూడా శాస్త్రీయ పరిష్కారం చూసుకోవాలని కూడా కలెక్టర్ గారికి డీసీ గారికి తగాదానికి కూడా అతను కేసు పెట్టకుండా ఫిక్చర్ కాలేదు, ఎక్వైర్ కాలేదు గారికి తప్పకుండా అకౌంట్ చేసుకోవాలి ఉంటే వాళ్ళకి న్యాయం చేయాలని చెప్పి కూడా వారికి ఆదేశాలు జరిగింది. విద్యాకు సంస్థలకు 20 ఎకరాల భూమిని మరి కేటాయించమని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. తప్పకుండా మరి ఇండెక్స్ చూద్దామని చెప్పి వాళ్ళు తప్పకుండా కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి అన్ని కేసులపై కూడా సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మరి అన్ని కూడా సుశీల కానీ అన్ని సమస్యలు కూడా ఏదున్నా కానీ ఎస్సీ ఎస్టీ కేసు విషయంలో మరి మానవీయ కోణంలో అని చెప్పి పోలీస్ శాఖకు కూడా జరిగింది. మరి ఏది ఏమైనా మరి మంచి వాతావరణంలో మన పెద్దపల్లి జిల్లాలో రివ్యూ సమావేశానికి సహకరించినటువంటి అధికారులకు అందరికీ, మరి సంఘాల నాయకులకు, మా కమిషన్ సభ్యులు లక్ష్మణ గారికి, మా ప్రవీణ్ గారికి, శ్రీరామ గారికి, రాంబాబు నాయక్ గారికి, డీసీపీ గారికి, అందరికి కూడా కలెక్టర్ గారికి నేను ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను. జై హింద్, జై భీమ్. ఇంటర్వ్యూ పూర్తయినవి కూడా ప్రభుత్వం పరిశీలనలో ఉన్నాయి, ప్రభుత్వ బడ్జెట్ కావాలి. మరి ఈ నెల చివరి వారంలో మరి ముఖ్యమంత్రి గారి దగ్గర హైపవర్ కమిటీ మీటింగ్ ఉంది. మరి కూడా ముఖ్యమంత్రి గారి అందరికీ కూడా తప్పకుండా న్యాయం చేసి ప్రభుత్వం పథకాల విధంగా ఎస్సీ